స్పోర్ట్స్ వచ్చేసాము అన్నట్టు ఈ సంవత్సరం అసలు ఇట్టే ఫాస్ట్గా వెళ్ళిపోయిందని మీలో ఎంతమంది కనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. తీసుకోవాలా వద్దా ఇంకెంతసేపు చూస్తారు అని చెప్పి నేనే బాక్సులు తీసి వేసేసాను అనమాట. ఇప్పుడేదో అంటున్నాను కానీ తర్వాత నా పెళ్ళి అయిపోయి తెలుగు వాళ్ళు అంటే మీకు తెలిసిందే కదా, బార్గెన్ చేయిందే కొనకుండా అస్సలు బయటికి రాము. సో ఇంకో మాట చెప్పు అన్నాను. హే గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ ముదుపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. సో ఇవాళ వీడియో ఏంటంటే జస్ట్ అలా క్యాజువల్గా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. అంటే నా ఒక వీక్ ఆఫ్ రోజున నేను ఏం చేస్తాను అనేది మీ అందరికీ చూపిద్దామని చెప్పి. సో ఇట్స్ జస్ట్ అ క్యాజువల్ వీడియో గైస్, నేను అనుకోకుండా క్యాప్చర్ చేసిన వీడియో. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. ఆ ఫోటోషూట్ ఏంటంటే ఒక రీక్రియేషన్ లుక్ అనమాట. కానీ ఆ రీక్రియేషన్ లుక్కి ఒక మంచి లొకేషన్ కావాలి. సో ఆ లొకేషన్కి మనం మార్నింగ్ వెళ్తేనే షూట్ చాలా బాగా వస్తుంది. సో టైం నాకు ఇంకా మా ఫోటోగ్రాఫర్కి సహకరించక రీక్రియేషన్ లుక్ అనేది క్యాన్సిల్ అయింది. సరే ఎలాగో ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం కదా, ఇది కాకపోతే వేరేదైనా ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా సరదాగా ఒక 2 అవుట్ఫిట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో వన్ ఈజ్ వెస్టర్న్ అవుట్ఫిట్ అండ్ ద అదర్ ఈజ్ ట్రెడిషనల్ వన్. సో నా ఫోటోషూట్ ఎలా జరిగింది అండ్ అలాగే నా వీక్ ఆఫ్ రోజు మా అమ్మ ఇంకా అక్కతో సరదాగా నేను అసలు నా టైంని ఎలా స్పెండ్ చేశాను అండ్ ఎక్కడికి వెళ్ళాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. ఈ వెస్టర్న్ టాప్ అయితే నేను ఆకృతిలో తీసుకున్నాను. టాప్కి హ్యాండ్స్ మోడల్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఫస్ట్ టాప్ చూడగానే అసలు హ్యాండ్స్ ఎక్కడ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అరే ఇదేదో భలే ఉంది కదా అని చెప్పి ఈ టాప్ తీసుకున్నాను. అండ్ ఈ టాప్ నాకు 599 పడింది. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే నేను బ్లాక్ జీన్స్ అండ్ దీనికి నేను ఒక బ్లాక్ క్రాప్ టాప్ పేర్ చేస్తున్నాను బికాస్ టాప్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే బ్లాక్ జీన్స్, బ్లాక్ క్రాప్ టాప్ విత్ బ్లాక్ టాప్. సో నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఈ అవుట్ఫిట్లో నా ఫోటో షాట్స్ ఎలా వచ్చాయో చూసేద్దామా. రండి వచ్చేసండి. యా యా రెడీ రెడీ స్టార్ట్. ఓకే యా రెడీ స్టార్ట్ అండి. స్టార్ట్ అండి. ప్రతిసారి ఫోటోషూట్ జరిగినప్పుడు నేను ఒక మిస్టేక్ చేసేదాన్ని. అదేంటంటే 100 పిక్స్ వరకు తీర్చుకునేదాన్ని. నేను పోస్ట్ చేసేదేమో 10 పిక్స్, మిగతావన్నీ అలా వేస్ట్ అయిపోయేవి. బట్ ఈసారి మాత్రం పర్టికులర్గా ఓన్లీ ఫ్యూ పిక్స్ మాత్రమే పోజెస్ క్యాప్చర్ చేసుకుందామని అనుకున్నాను. సో ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు హెయిర్ ఫ్లిప్ చేయడం కానీ, స్మైల్ చేయడం కానీ, అటు ఇటు చూడడం కానీ, వాకింగ్ స్టైల్, వీటిల్లోనే వాళ్ళు ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటారు. సో నా దగ్గర రా పిక్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఫస్ట్ అవుట్ఫిట్ అయితే అయిపోయింది. సో రా పిక్స్ ఎలా వచ్చాయో చూసేద్దామా. ఎండలో ఫోటోషూట్ ప్లాన్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకెప్పుడు కూడా ఎండలో ఫోటోషూట్ ప్లాన్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అండ్ ఫస్ట్ అవుట్ఫిట్లో నేను ఫోన్లో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఏంటంటే నేను రాయల్ బ్లూ శారీ తీసుకున్నాను. ఈ రాయల్ బ్లూ శారీ నాకు మా కజిన్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో సింపుల్గా ఒక ప్లెయిన్ శారీలో తీసుకుందామని అనుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే లైట్గా ఒక చిన్న కట్ వర్క్ మల్టీ కలర్లో ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను రాయల్ బ్లూ కాబట్టి ఎల్లో కలర్ ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉన్నవి పెడుతున్నాను. అండ్ సింపుల్ చైన్ విత్
స్మాల్ లాకెట్. సో ఇలా అనమాట, సింపుల్గా అయితే ఇద్దాం అనుకున్నాను లుక్, బికాస్ హెవీగా అంటే ఈ ఎండలో నేను భరించలేను కాబట్టి. నెక్స్ట్ అవుట్ఫిట్తో అయితే నేను రెడీగా ఉన్నాను. సో ఫస్ట్ అవుట్ఫిట్లో ఆల్రెడీ లొకేషన్లో తీసుకున్నాం కాబట్టి సెకండ్ అవుట్ఫిట్ వేరే ఏదైనా లొకేషన్లో ప్లాన్ చేద్దామన్నారు. సో ఇంటి దగ్గర ఏదైనా పార్క్కి వెళ్దాం అనుకున్నాం, బికాస్ ఇప్పుడు ఏదైనా వేరే లొకేషన్కి వెళ్దామన్నా వాళ్ళు పేమెంట్ అడుగుతారు. సో పేమెంట్ చేసి మరీ ఫోటోషూట్ చేసుకోవాల్సినంత అవసరం నాకు ఇప్పుడు లేదు అనిపించి ఏదైనా పార్క్లో క్యాప్చర్ చేసుకుందామని చెప్పి ఒక పార్క్ అయితే వెళ్ళాము. సో నా సెకండ్ అవుట్ఫిట్ ఫోటోషూట్ ఎలా జరిగిందో చూసేద్దామా. హలో, సో ఇక్కడైతే మేము ఫోటోగ్రఫీ స్పాట్కి వచ్చేసాము. ఒకసారి ఆపండి. సో మేమైతే ఇక్కడ ఫోటోషూట్ చేయడానికి ఒక స్పాట్కి వచ్చాము. మొత్తానికి తిరిగి ఒక పార్క్ అయితే దొరికింది. ఎప్పుడు లొకేషన్ ఇష్యూ ఉంటుంది, అది ఆయనకి బాగా తెలుసు. సో తినే అనమాట మా ఫోటోగ్రాఫర్. మీ పేరు చెప్పండి. నాగప్రసాద్. తినకి ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఫోటోషూట్స్ కావాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్. సో ఇప్పుడైతే మా ఫోటోషూట్ స్టార్ట్ చేసేస్తాం. మొత్తం టోటల్ రికార్డ్ అవుతుంది. మేమిద్దరం అయ్యో నేనండి నా ఛానల్ కి వెయిట్. అయిపోయాక నాకు చెప్పండి పోస్ట్. ఓకే. ఫ్యాన్ పైన తీసేసండి. అలానే స్టార్ట్. ఓకే. సో మొత్తానికైతే నా సెకండ్ అవుట్ఫిట్ కూడా త్వరగా ఫినిష్ చేసేసుకున్నాము అండ్ నా ఫోటోషూట్ అలా జరిగింది. అండ్ మీకు ఈ ఫోటోషూట్లో ఫస్ట్ అవుట్ఫిట్ది నచ్చిందా లేక సెకండ్ అవుట్ఫిట్ది నచ్చిందా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అస్సలు మేకప్ వేసుకోలేదు, అది నా న్యాచురల్ లుక్. జస్ట్ నేను యాక్సెసరీస్ అండ్ నా శారీ కానీ నా అవుట్ఫిట్తో ఓన్లీ కవరప్ చేశాను అనమాట. మిగతా నా ఫేస్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాన్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నేను డ్రా పిక్స్ పెట్టాను కాబట్టి మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో సూన్ నేను మేకప్ ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటాను, అవి తీసుకున్నాక మాత్రం నేను మినీ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను, చూడడం మిస్ అవ్వకండి. నా ఫోటోషూట్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది, బికాజ్ అక్కడ ఫోన్లో అంతా క్యాప్చర్ చేశాను కాబట్టి. అండ్ అంతే ఛార్జింగ్తో నేను నెక్స్ట్ ప్లేస్కి బయటికి వెళ్ళాను. సో మిగతా వ్లాగ్ అంతా నేను మా అక్క ఫోన్లో క్యాప్చర్ చేశాను అండ్ ఫొటోస్ అన్నీ ఆయన డ్రైవ్ లింక్లో పంపించేస్తారనమాట. సో అలా నా ఫోటోషూట్ జరిగింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ అవుట్ఫిట్లో నా ఫొటోస్ ఎలా వచ్చాయో చూసారు కదా, ఇప్పుడు నా సెకండ్ అవుట్ఫిట్లో శారీ ఫొటోస్ ఎలా వచ్చాయో చూసేయండి.
చూసారు కదా, మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సూన్ నేను ఈ పిక్స్ అని నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పోస్ట్ చేస్తాను. సో నా ఇన్స్టా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి mudapaaka_Lakshmi. సో ఈ లోపలే నా ప్రొఫైల్ని అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని, అది ఎక్కడికో కాదు, గ్రాసరీ షాపింగ్ చేయడానికి. ఎప్పుడు గ్రాసరీ షాపింగ్కి డీమార్ట్కే వెళ్తాము, కానీ అక్క ఈసారి నేషనల్ మార్ట్ అని ఒకటి కుషాయిగూడలో ఉంది, అక్కడికి వెళ్దాము, ఎప్పటిదాకా చూడలేదు, చాలా బాగుందంట అని అనింది. సరే ఎలా ఉందాం చూద్దామని చెప్పి అలాగే ఒక వ్లాగ్ కూడా తీసాను అనమాట. చలో ఇంకా మార్ట్కి వెళ్ళిపోదాం. అక్క డైరెక్ట్గా మార్ట్కి వెళ్ళిపోయింది. నేను ఇంకా అమ్మ వెళ్ళేసరికి అక్క ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసేసింది అనమాట. అమ్మ ప్రో అయిపోయింది, హాయ్ కూడా చెప్తుంది, అడగకుండానే హాయ్ చెప్తుంది అమ్మ. ఫస్ట్ అయితే స్నాక్స్ పార్ట్ కవర్ చేసేస్తున్నాము. బ్రిటానియావి కేక్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. అండ్ ఎప్పుడైనా కోల్డ్ అయినప్పుడు కానీ లేదంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ నార్ సూప్ ప్యాకెట్స్. అండ్ అఫ్కోర్స్ నా ఫేవరెట్ చాకోస్ మిల్క్లో వేసుకొని తినడం కంటే నేను నార్మల్గా తినడానికే ఇష్టపడతాను, ఎందుకంటే నాకు మిల్క్ అస్సలు పడదు. అండ్ నెక్స్ట్ ఈ కోపికో చాక్లెట్స్. మీలో ఎంతమందికి ఫేవరెటో కమెంట్ చేయండి. స్కూల్ డేస్లో ఎలా ఉండేదాన్ని అంటే ఒకటే పెద్ద చాక్లెట్ తీసుకోకుండా 2 రూపీస్కి 4 చాక్లెట్స్ వస్తాయి కదా అని క్వాంటిటీ చూసుకునేదాన్ని. డైలీ మార్నింగ్ లేగానే నాన్నని 2 రూపీస్ అడిగేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు మనమే షాపింగ్ చేసే స్టేజ్కి ఎదిగిపోయాం కదా. అన్నట్టు ఈ సంవత్సరం అసలు ఇట్టే ఫాస్ట్గా వెళ్ళిపోయిందని మీలో ఎంతమందికి అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్ చేసుకోవడానికి బ్రెడ్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి నా షాపింగ్ ఏం ఉండదు. ఇంతకుముందు అమ్మకి మాత్రమే సామాన్లు తీసుకోవడానికి నేను అక్క తోడుగా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అక్కకి పెళ్ళైంది కాబట్టి ఇంకా ఇద్దరు కలిసి ఒక్కొక్కటి రీసెర్చ్ చేసి షాపింగ్ చేశారు చూడండి. వామ్మో, మా అమ్మనే తిట్టుకునేదాన్ని అంటే మా అక్క అంతకంటే ఘోరంగా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూస్తూ ఉంది. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అప్పుడే పడలేకే మనకి ఇంకప్పుడే పెళ్ళొద్దురా బాబు అని అనుకున్నాము. సో ఏదో అనుకుంటాం కానీ పెళ్ళయ్యాక రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగిపోతాయి. అండ్ అబ్బా చాలా అంటే చాలా డిఫరెంట్ లైఫ్ అయిపోతుంది ముందు కంటే. సో అందుకే నేను 2 సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. పింక్ సాల్ట్ వాడదామని. హాయ్. గరం మసాలా అండ్ ఇంకా వంటలకి సంబంధించినవి అయితే అయిపోయాయి. అమ్మయ్య ఇంకా అయిపోయింది అనే టైంకి వాటన్నిటికీ చిన్న చిన్న బాక్సెస్లో వేయడానికి చూస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ఒక అరగంట చేశారు. అసలు ఆ బాక్సులు తీసుకోవాలా వద్దా ఇంకెంతసేపు చూస్తారు అని చెప్పి నేనే బాక్సులు తీసి వేసేసాను అనమాట. ఇప్పుడేదో అంటున్నాను కానీ తర్వాత నా పెళ్ళి అయిపోయాక నేను కూడా ఇలానే చేస్తానేమో అని అనిపించింది. సో గ్రాసరీస్ షాపింగ్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. ప్రతి ఒక్కటి ఆచితూచి తీసుకోవాలి, ఎందుకంటే అది మనకు అవసరం పడుతుందా లేక అవసరం పడదా అని అన్నీ చూసుకోవాల్సి వస్తుంది కదా. సో వీళ్ళు షాపింగ్కి అయితే ఒక మీనింగ్ ఉందిలే అని ఇంకా సరే మీరు షాపింగ్ చేసుకోండి అని వదిలేశాను. బాక్సెస్ తీసేసుకున్నారు కదా, ఇంకేం ఉంటుందిలే అనుకున్నాను. మళ్ళీ ఆ బాక్సెస్ పెట్టడానికి ఒక బుట్ట కావాలండి. ఓర్ బాబోయ్ అనుకొని ఇంకా బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేశాను. కాసేపు అయినా నాకు సంబంధించిన షాపింగ్ ఏదైనా చేద్దామే అంటే సరే అని 2 యాక్సెసరీస్ సైడ్ వచ్చాము. అసలు చెప్తున్నాను కదా, బుద్ధి తక్కువే వచ్చాను అనిపించింది. ఒక్క ఇయర్ రింగ్స్ కాస్ట్ 120 రూపీస్ అంట. సర్లే ఇంకా అమెజాన్లో ఇంతకంటే తక్కువగా దొరుకుతాయి, ఇంక ఇక్కడే కొనుక్కోవాలి అని దండంరా దూతా అనుకొని వాటర్ బాటిల్ సైడ్ చూశాను. నేను డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ చూసేది వాటర్ బాటిల్స్. నాకు ఆ వాటర్ బాటిల్స్ ఫ్యాంటసీ అనేది ఉంది. సో ఏదైనా కొత్త మోడల్ మంచిగా కనిపిస్తే తీసేసుకుంటాను అనమాట. కానీ ఇక్కడ అసలు ఒక్క బాటిల్ కూడా నచ్చలేదు. అండ్ మళ్ళీ ఇదొక అలవాటు కూడా ఉంది, అన్ని బాటిల్స్ కొంటాను కానీ 2 సార్లు అలా వాడాక బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ వావ్ అనిపిస్తుంది, తర్వాత ఏమో ఇంకో మోడల్ చూడాలనిపిస్తుంది. మీరు కూడా అంతేనా? మొత్తానికైతే 2 షాపింగ్ చేశాను. ఒకటేమో ఈ క్యూట్ డాల్ఫిన్, ఓన్లీ 199 కదా అండ్ ముట్టుకుంటే సాఫ్ట్గా ఉందని తీసుకున్నాను. కొన్ని మాసిపోయినట్టున్నాయి, వీటిలో కూడా చూసుకొని మరీ తీసుకోవాలి. కవర్లో ప్యాక్ చేసి ఉన్నది చెక్ చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. మార్ట్లోనే పక్కకు ఒక అబ్బాయి హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నాడు. నాకు అసలు ఈ బ్యాగ్ క్వాలిటీ చాలా అంటే చాలా నచ్చింది. ప్రైస్ 600 చెప్పాడు. మన తెలుగు వాళ్ళు అంటే మీకు తెలిసిందే కదా, బార్గెన్ చేయిందే కొనకుండా అస్సలు బయటికి రాము. సో ఇంకో మాట చెప్పు అన్నాను, 580 అన్నాడు. సరే నీ మాట కాదు నా మాట కాదు 500కి ఇచ్చేసేయి అంటే 540 లాస్ట్ అన్నాడు. ఇంకా కలర్ అండ్ క్వాలిటీ 2 బాగా నచ్చేసి కాంప్రమైజ్ అయిపోయాను. పోనీలే ఇవాళ షాపింగ్కి వచ్చినప్పుడు ఒక మంచి బ్యాగ్ దొరికింది అనుకున్నాను. అలాగే ఆ అబ్బాయి నా యూట్యూబ్ ఛానల్ అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఎవరైనా నేషనల్ మార్ట్కి వస్తే తిన దగ్గర బ్యాగ్స్ చూడండి, చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా తగ్గించిస్తున్నాడు. సో అదనమాట ముచ్చట. మా గ్రాసరీ షాపింగ్ అలా జరిగింది.
పక్కన జూడియో ఉందని ముందే తెలుసుంటే వెళ్తుండే దొంగ మొక్కాన్ని చెప్పలేదు ఇది స్టూపిడ్ ఫెలో. ఆటో బుక్ చేసేసింది, ఇప్పుడు జూడియో వెళ్దామంటే అవ్వట్లేదు. కొంచెం మీరు ఉంటారా పక్కన ఆటో ఎక్కే వరకు? అదే అండి, మీరు ఉంటారండి తన ఆటో ఎక్కే వరకు. అమ్మమ్మ ఇదేంటి మా ఇంత తక్కువ వచ్చింది? హలో, చాలా దారుణంగా వచ్చింది. ఏంటిది పొడి? గరం మసాలా. బాబాయ్ ఎంత తక్కువ వచ్చిందండి అసలు? 1కి తీసుకొచ్చి కాల్ చేస్తా అన్నారు. ఇంకా మేము ఇంటికి బయలుదేరే ముందు మా అక్క నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టింది. శుభ్రంగా తినేసాను. సో మొత్తానికైతే ఇట్ వాజ్ అ ఫన్ డే విత్ మై సిస్టర్ అండ్ విత్ మై మదర్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డే అనమాట. నా ఫోటోషూట్ మంచిగా జరిగింది అండ్ అలాగే వీళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేశాను. మంచి ముక్కుదేనా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. కాలుతుంది. మధ్యలో చేసి పెట్టండి కదా, అందుకే బాగుంది. ఇవాల్టి వీడియో అయితే అస్సలు అనుకోకుండా తీసాను. జనరల్గా నేను ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తున్నవి, షాపింగ్ చేస్తున్నవి చూపిస్తున్నాను కదా, సరదాగా గ్రాసరీ షాపింగ్ కూడా చూపిద్దాము అనేసి క్యాప్చర్ చేశాను. అండ్ దాంతో పాటు నా ఫోటోషూట్ ఇవాళ ఎలా జరిగింది అనేది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ Lakshmi Mudapaka Vlogs. Love you all. See you in the next video. Take care. Bye bye.